పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 89 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ చేసిన విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు చేసుకున్నారు. దీంతో వారిలో 18 మందిని మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మరో 71 మందిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఇడ్లీలు నాణ్యంగా లేకపోవడమే దీనికి కారణమని విద్యార్థులు వాపోయారు. అయితే ఈ ఘటనపై పాఠశాల ఉపాధ్యాయులపై అధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై విచారణ నివేదికను అందజేయాలని ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రుక్మండయ్యకు ఐటీడీఏ పీఓ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పాఠశాల హెచ్ఎంకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీళ్ళ పేర్లు తెలుసు కదా, ఒకళ్ళు వెళ్ళి రాయించేయండి. ఏజ్ అది ఎంతమంది అండి పిల్లలు? సరే ఉండండి. ఇలా రాని ఇద్దరు వెనక్కి వస్తుందా?